కొత్త రకమైంది, ఇది బ్లడ్ కి సంబంధించింది. బ్లడ్ లో హిమోగ్లోబిన్ అని దానికి సంబంధించిన మెటీరియల్ తయారు చేస్తా ఉన్నారు. అంటే ఈ టాబ్లెట్ రూపంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటది ఇది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. అంటే ఎట్లా వాడాలి ఇది, ఎలా వాడాలి, ఏం చేయాలి, ఇది ఎలా తయారు చేస్తా ఉన్నారు అనేది డైరెక్ట్ లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. ఓకేనా, ఒకసారి పండిత్ శ్రీనివాస్ గురూజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడి ఇదంతా వివరాలు తీసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓకే గురుగారు, ఏంది ఇది బ్లడ్ పెరగడానికి కావచ్చు, అది ఏమేం వాడతారు దీంట్లో, ఏ విధంగా? చాలా మందికి ఏంటంటే ఈ పీరియడ్ సమస్యతో కూడా లేడీస్ కు హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది, అనేజుకుంటారు. అవును. క్యాన్సర్ పేషెంట్లకు బ్లడ్ తగ్గుతుంటది. అయితే హిమోగ్లోబిన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ 14-15 ఉండాలి. చాలా మందికి ఏముంటది అంటే 8కో 6కో వచ్చే స్థాయిలో ఉంది ఈరోజు. మొత్తం తగ్గుతుంది అనమాట, బ్లడ్ అనేది తగ్గుతుంది. రక్తం అనేది తగ్గితే రకరకాల టాబ్లెట్లు ఇంజక్షన్ వేసుకుంటే అది వేసుకున్నంత సేపు 24 అవర్స్ 48 అవర్స్ అంతే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది అది. కానీ ఇది ఏంటంటే ఈ ప్రక్రియ ద్వారా మనం కిడ్నీ పేషెంట్లకు ఇస్తాం, క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తాం, ఎవరైనా లేడీస్ ఇప్పుడు గర్భాశయ సమస్యలు ఉండి బ్లీడింగ్ ఓవర్ బ్లీడ్ అయ్యి సమస్యలు ఉన్న వాళ్ళకి, కొంతమంది కంటిన్యూషన్ ఉంటా ఉంటది బ్లీడింగ్. వీళ్ళందరికీ ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఇది ఆయుర్వేదంలో గ్రంథాలలో పొందుపరిచినది, మా గురువులు చెప్పినది. అయితే దీంట్లో వాడాల్సిన ఏంటంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, లోహభస్వం అని ఉంటుంది. లోహభస్వం ఈ విధంగా ఉంటుంది. లోహభస్వం అంటే ఇనుముతో తయారవుతుంది. అది ఇనుముని శుద్ధి చేసి లోహభస్వం తయారు చేస్తారు. ఇది అయితే ఆ లోహభస్వంతో గనుక మనం గనుక దీన్ని కరెక్ట్ సమపాలలో గనుక చేసుకుంటే అది లేహ్యం తయారవుతుంది. ఆ లేహ్యం ఉదయం ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా తింటే ఆటోమేటిక్గా బ్లడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఈ ఏమంటారుగా 4 పిట్టలు అంటారు, ఆ పరిస్థితి అయింది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హిమోగ్లోబిన్ పెంచుతున్నాం, క్యాన్సర్ పేషెంట్లకు హిమోగ్లోబిన్ పెంచుతున్నాం. చాలా మంది అంటే మన గర్భాశయ సమస్యలతో మహిళలు ఎంతో మంది వస్తారు, బ్లడ్ తక్కువ ఉందని, చేత కావట్లేదని. ఏ సమస్యకు వచ్చినా కూడా బ్లడ్ తక్కువ ఉందంటే మనం ఇది ఒక లేహ్యం ఇస్తాం, లేహ్యం. అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇది కరక్కాయ పోయమ్మా అన్న. ఇవన్నీ ఇందులో పోయాలి. కరక్కాయ బిందెల కుండలు కానీ, పింగాని దాంట్లో కానీ, బిందెలు కానీ. అయితే 1/2 లీటరు ఎన్ని లీటర్లు పోస్తారు దీంట్లో? దీంట్లో ఏంటంటే ఇప్పుడు పోసేది కరక్కాయ. ఇది 1/2 కిలో. ఇదేంది? ఇది తానికాయ. ఏం కాయ? ఇది ఉసిరికాయ. ఉసిరికాయ 2 కిలోలు. కరక్కాయ ఏమో 1/2 కిలో. ఇది 4 రేట్లు. ఇదంతా ఈ బ్లడ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇలా వేసి, ఇది 3 తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ త్రిఫలాలు అంటారు వీటిని. ఇదేంటి సర్వరోగ నివారణ త్రిఫలాలు. కానీ ఏంటంటే ఈ రోజు మార్కెట్ లా వాటి గింజలతో సహా ఇస్తున్నారు కాబట్టి ఎవరు త్రిఫల వాడినా నాకు పని చేస్తలే అంటారు. దాన్ని అసలు ఎట్లా తీసుకోవాలో తెలియదు జనాలు. కాబట్టి మనం ఏంటంటే అది తానికాయ. ఫస్ట్ మనము కరక్కాయ పోసినాం, ఉసిరికాయ పోసినాం, ఇప్పుడు తానికాయ. డిఫరెంట్ ఉంది స్మెల్, చాలా బాగుంటది. 3 పుల్లగా ఉంటది. ఏంటంటే సి విటమిన్ పెంచే ప్రక్రియ. ఎవరు రక్తం తక్కువ ఉన్నా కూడా ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోహభస్వం అనేది ఒరిజినల్ దొరకాలి. ఇది లోహభస్వం. ఇది 1/2 కిలో. కరక్కాయ 1/2 కిలో, తానికాయ 1 కిలో, ఉసిరికాయ 2 కిలోలు, లోహభస్వం 1/2 కిలో. మళ్ళా 6 లీటర్ల తేనె. 6 లీటర్ల తేనె. స్వచ్ఛమైన తేనె మనం అడవుల్లో సేకరించి, ఇప్పుడు దీనికోసం మనం నెలకు ఒక 400-500 లీటర్ల తేనె తెప్పిస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర తయారు చేసినవే కనీసం ఈ విధంగా బాటిల్ రూపంలో ఇస్తాం. ఇదంతా దీని ప్రక్రియ ఏంటంటే ఇట్లా గనక కలిపిన తర్వాత బాగా కలుపుతారు. కలిపినాక 2 రోజులకు ఒకసారి జర తేనె అనేది దాంట్లో పీల్చుకుంటుంటది. మళ్ళీ ఒక 2 లీటర్లు పోయాలి. అట్లా అనమాట. కనీసం ఒక 12 లీటర్ల తేనె పడుతుంది. అంటే 1/2 కిలోకే. ఇట్లా ఈ విధంగా తయారు చేసి గాజు బాటిల్లో ఇస్తాం.
ఓకే, ఇది ఫైనల్ గా తయారైంది. ఫైనల్ గా తయారైంది. 21 రోజు ప్రాసెస్ చేస్తాం ఇది. ఇక తేనె తగ్గుతా ఉంటే పోస్ట్ కలుపుతా ఉంటాం. ఆహా. ఇది ఏ విధంగా ఉందంటే మన అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొస్తాం ప్రసాదం కదా, లెక్కనే ఉంటది. అవునవును. ఆ విధంగా ఉంది. ఇది ఎట్లా తీసుకోవాలి? ఇది స్పూన్ తేపోటి భలే ఉంది వాసన. మేము ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ ఎక్కియామంటే ఒక్కొక్క డాక్టర్ 20,000 30,000 అడిగినా కూడా వాడు ఇక నరకం చూపెట్టేది. అయితే ఇది మా గురువులు నేర్పించిన ప్రక్రియ. ఇది ఏంటంటే నాకు కొద్దిగా అప్పుడప్పుడు తేనె దొరకనప్పుడు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తేనె అనేది ఎన్ని లీటర్లైనా మనం నిలబెట్టుకోవచ్చు. అవును అవును, ఒరిజినల్ తేనె నిలబెట్టుకోవచ్చు. అది తెచ్చుకొని మేము అడవులల్లో మనోళ్ళు సేకరిస్తారు కొంతమంది. ఆ సేకరించిన దాన్ని కనీసం నా దగ్గర 400-500 లీటర్లు ఉంటుంది. ఓకే, ఎప్పుడు చేస్తుంటాము. ఓకే, ఇది ఏంటంటే ఒక అద్భుతమైన ప్రక్రియ. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా టైమింగ్ 21 రోజులు కష్టపడాలి దీనికి ఇది తయారు చేయాలంటే. మనం మొత్తం తేనె పోసి కలిపినా కూడా మళ్ళీ తేనె తగ్గుతుంటది అట్లా అనమాట. ఓకే, ఇది ఒకసారి వల్ల ఇది ఒక నిమిషం జరుగు చేయబట్టండి. ఏదైనా ఎవరైంది అరచేతిలో వేసినా కదా ఏముందా బ్లడ్ రక్త వృద్ధి. ఓకే, డైలీ తీసుకోవాలి ఇది? డైలీ ఇంత తీసుకోవాలా? 6 చెంచా తీసుకుంటే సరిపోతుంది. ఎట్లా తినేసాలా? తినేయాలి. పుల్ల పుల్లగా చేదుగా షెడ్ రుచులు ఉంటాయి ఇంట్లో. 6 చెంచా చేసుకొని డైలీ ఏంటంటే ఎన్ని రోజులు? ఇప్పుడు ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా తింటే? ఓ 3 నెలల బ్లడ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మినిమం ఆగస్ట్ అంటే ఎంత బ్లడ్ ఉంటుంది అంటే అలా హిమోగ్లోబిన్ అని క్యాల్కులేట్ చేస్తారు. లేడీస్కి అయితే కొంచెం ఎక్కువ ఉండాలి, 15-16 దాకా ఉండాలి. జెంట్స్కి అయితే 14-15 సరిపోతుంది. చాలా మందికి ఇప్పుడు జెంట్స్ కూడా మొత్తం తగ్గిపోతుంది. అసలు నాకు బ్లడ్ లేనట్టు మొత్తం తెల్లగానే చేయలేదు. బాగుంది, పుల్లగా ఒగరొగరు. అంటే మనం ఉగాది పచ్చడి వేస్తాం చూడు, అందులో అన్ని రుచులు ఎట్లానో. ఓకే, మొత్తం మీద అయితే అన్ని టేస్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. చూడాలి మరి పోయినాక మనకి ఎట్లుంటుందో. ఓకే గురుగారు, ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఇప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా తయారు చేసి నిల్వ పెడతారా? ఏ విధంగా ఉంటుంది ఇది? ఇప్పుడు 21 రోజు ప్రాసెస్, రోజు కలుపుకుంటూ తేనె తగ్గుతా ఉంటే 1 లీటర్ 2 లీటర్ పోసుకుంటూ 21 రోజు ప్రాసెస్ చేస్తాం. 21 రోజు ప్రాసెస్ చేస్తే ఓకే, దానికి ఏంటంటే ఇక మీరు నిల్వ ఉంచుకుంటే గాజుబాట్లో కనుక 50 సంవత్సరాలే ఉంటుందని మా గురువులు చెప్తారు. 50 years. ఎన్ని సంవత్సరాలు లేట్ అయితే అంత క్వాలిటీగా చేంజ్ అవుతుంది. ఓకే, అట్లా అనమాట. ఓకే, ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలా? మార్నింగ్ ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మెయిన్ ఏం లేదు కానీ కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకు, క్యాన్సర్ తో బాధపడే వాళ్ళకు బ్లడ్ ఎక్కించాలని పరిస్థితి ఏర్పడుతుంది. అవును, ఇది కనుక తింటే ఆటోమేటిక్ బ్లడ్ పెరుగుతుంది. ఓకే, ఒకసారి ఆ బాటిల్ ఇవ్వండి. ఒక్క బాటిల్ ఎంత ఉంటుంది ఇది రేటా? 1,800 రూపాయలు. 1800 ఒక్క బాటిల్. 3 నెలలు అంటే ఎన్ని బాటిల్ తీసుకెళ్ళాలి మీ దగ్గర? 3 బాటిల్. మీకు ఎన్ని ఇంజక్షన్లు వేసుకున్నా, ఎన్ని పండ్లు తిన్నా, ఎన్ని చేసుకున్నా కూడా బ్లడ్ పెరగదు. అవును, కాబట్టి ఇది ఏంటంటే ఆటోమేటిక్గా నీకు 2 నెలలు తినే వరకు 4 పాయింట్స్ పెడితే చాలు. ఇప్పుడు 10 ఉన్న వ్యక్తి తింటే 14 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ మిక్స్ చేస్తే ఉన్నారు కదా, ఈ మిక్స్ చేసే దాంట్లో డాక్టర్ ఆల్రెడీ మీరు ఎవరైతే మీకు సర్టిఫైడ్ డాక్టర్ ఉన్నారో ఆయన వచ్చి ఇంత వాడాలి అని చెప్పిపోయింది, దాన్ని మాత్రం ప్రాసెస్ చేస్తారు. వెనకటి గురువుల ప్రక్రియలు ఇవి. ఏ డాక్టర్ కు ఈ ఫార్ములా తెలియదు ఇది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అనువంశిక వైద్యుడు, ఇప్పుడు నేను మా భార్య చెరకుడు ఆయుర్వేద ఫార్మసీ అని తీసింది.
ఇప్పుడు ప్రతి ఒక్క వైద్యుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద తీసుకోవడమే. ఇప్పుడు ఇది ఆయుష్ లైసెన్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఇది మార్కెట్లో ప్రతి షాపులో దీన్ని అమ్మాలని కోరిక. ఎందుకంటే బ్లడ్తో చాలా మంది బాధపడుతుంటారు ఓకే ఓకే అట్లా అనమాట. ప్లస్ ఇది ఏంటంటే సర్టిఫైడ్ ప్రొడక్ట్ అంటారు కదా. సర్టిఫైడ్. ఓకే, ఇప్పుడు దీని వల్ల ఓన్లీ బ్లడ్ ఒకటేనా ఇంకేమన్నా యూజ్ ఏమన్నా ఉందా? రక్తం పెరగడం కోసమే. రక్తం పెరగడం కోసం వృద్ధి. ఓకే, ఇది 3 నెలలు వాడితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తా ఉంటది. నెల రోజులనే పెరుగుతుంది. నెల రోజుల్లోనే 1 మంత్ లోనే. అంటే 3 బాటిల్స్ తీసుకెళ్ళాలి. అంటే 1 మంత్ కి ఒక బాటిల్. ఒక్క బాటిల్ వచ్చేసి 1800 కానీ అట్లా అంటే ఇంతే అంతే అని అయితే ఏం లేదు ఇక్కడ. అంటే మేము ఇంతే ఇవ్వాలి అంటే లేని వాళ్ళు లేనట్టు ఉన్న వాళ్ళు ఉన్నట్టు అంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే డిమాండింగ్ అనేది అయితే ఏం లేదు. ఓకే గురువారు ఇంకా మీరు అంటే ఇంకా కొత్త ఎందుకంటే నేను ఇది వరకు వచ్చినప్పుడు కూడా ఒక విధంగా ఉండేటివి, ఇప్పుడు మళ్ళీ కొత్త చేస్తా ఉన్నారు. అంటే ఏ విధంగా ఉంటది మీకు ఇట్లా ఇది ఇంప్రూవ్మెంట్ అనేది? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఏంటంటే మేము గురు పరంపర వైద్యులం, గురువుల దగ్గర వైద్యం. అవును, మేము ఏం చేస్తామంటే ఎప్పుడు మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా 20 మంది 30 మంది టచ్ లో ఉంటాం. నేను సుమారు ఒక 52 వాట్సాప్ గ్రూపులలో మెంబరు. కర్ణాటక ఉన్నారు మిత్రులు, మహారాష్ట్ర ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, ఢిల్లీ ఉన్నారు, హర్యానా ఉన్నారు, ఒరిస్సా ఉన్నారు, అన్ని ఏరియాలో. నాకు హిందీ ఏదంటే నేను హైదరాబాద్ వాసిని కాబట్టి, అంటే నాది సొంత మిర్యాలు కూడా అయినా ఎప్పుడో 25 ఏళ్ల కింద హైదరాబాద్ వెళ్ళిపోయినా. నేను హిందీ ధరలంగా మాట్లాడతా కాబట్టి వీళ్ళందరూ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒరిస్సా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ వైద్యం చేయడుగా. ఇప్పుడు ప్రతి విలేజ్ కు ఒక ఆయుర్వేద వైద్యుడైనా కూడా జనాల్ని కాపాడే పరిస్థితి లేదు ఈ రోజు ఉన్న జబ్బులకు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైనా కూడా ఇప్పుడు తెలంగాణ వైద్యులు, ఆంధ్రప్రదేశ్ వైద్యులు, ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా నేను చేస్తున్నా బాగుంది అని అప్పుడప్పుడు మాట్లాడుకొని షేర్ చేసుకుంటాం అన్నమాట. ఓ పీడిఎఫ్ రూపంలో షేర్ చేసుకుంటే దాన్ని తయారు చేసి మార్కెట్లో పెడితే అది పనిచేస్తేనేమో. ఇప్పుడు నేను 120 రకాల గుళికలు చేస్తా, ఒక 100 రకాల పౌడర్లు చేస్తా, ఒక దాదాపు 40 రకాల లేహ్యాలు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కటి బ్లడ్ ఒక్కొక్కటి. లేకపోతే క్యాన్సర్ కూడా ఒక అద్భుతమైన ఫార్ములా. ఉసిరి కాయల్ని పౌడర్ చేసి ఆ పౌడర్లో ఉసిరి రసం వేసి చేసే లేహ్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇటు బ్లడ్ వృద్ధి, ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనిటీ, ఇంతకుముందు ఏంటంటే ఆర్గాన్స్ క్లీనరు, ఇట్లా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు అసలు? రెస్ట్ అంటే ఇక 7 రోజులు వర్కే ఉంటుంది. అదే అంటున్నా, ఎప్పుడు చూడు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో ఆ షాపులనే ఉంటారు ఎప్పుడు. అక్కడ ఇక్కడ వస్తే ఇక్కడే ఉంటారు. శని ఆది సోమ హైదరాబాద్ లో ఉంటా, బుధ గురు శుక్ర మిర్యాలగూడలో ఉంటా, శని ఆది సోమ హైదరాబాద్ లో ఉంటా, బుధ గురు శుక్ర ఇక్కడ ఉంటా. మంగళవారం రోజేమో ఏమన్నా ఈ అంటే ఖాళీ డబ్బాలు పర్చేజింగ్ ఏదైనా మెటీరియల్ కోసం తిరుగుతా ఉంటాను కానీ అదన్నీ 7 రోజులు పనిచేస్తా కానీ నాకు అలసట ఉండదు. మీ యూట్యూబ్ ఛానల్ ఉందా మీద? దీనికి చెరకుడు అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం పేరు? చెరకుడు. ఆయుర్వేద ఉంది కదా మీది బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ పెట్టుకుంటే బాగుంటదేమో కదా. అంటే ఎవరైనా సెర్చ్ చేసిన యూట్యూబ్ లా చెరకుడు అనేది ఏంటంటే, చెరకుడు అనేది నాకు ఇష్టమైన పేరు. చెరక మహర్షి ఏంటంటే ఈ ఆయుర్వేద సృష్టికర్త ఆయన. నేను ఆయన పేరు మీద చేసుకోవాలని ఇప్పుడు మేము ఫార్మసీ లైసెన్స్ కూడా ఆయన పేరు మీద అట్లా అనమాట. ఓకే గుడ్. చూసిరు కదా, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మేము లైవ్ లో తిన్నాం, ఇక్కడ లైవ్ లో తినే ప్రయత్నం చేసినాం. నేను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇవి నేను కూడా చెకప్ చేపిస్తా. మీరు కూడా నేను ఏం చెప్తున్నా అంటే ట్రై చేయండి. అంటే ఇంట్లో అన్ని మనం వాడేటి కూడా తేనె కావచ్చు, ఆరోగ్యకరమైందే. ఇప్పుడు ఈ కరక్కాయ మళ్ళీ ఇంకొక ఏదో అన్నారు, ఉసిరికాయ, లోహవసం. తేనె చూడండి ఎంత స్ట్రాంగ్, ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఒకసారి. ఇప్పుడు షాపులలో దొరికేది తేనె కల్తీ తేనె. అది మీరు డైరెక్ట్ గా మీకు డైరెక్ట్ మా దగ్గర కల్తీ ఉండదు, మా కోయల దగ్గర కల్తీ ఉండదు. అంటే మా గురువు కోయ. ఆల్మోస్ట్ నన్ను అందరూ చాలా మంది కోయ దొరే అంటారు. అంటే ఇక ఆయన విధి విధానాలే. తల్లిదండ్రి జన్మనిస్తే ఆయన పునర్జన్మనిచ్చింది నాకు కిడ్నీ డయాలసిస్ రికవర్ చేసిండు. అవును వీరరాఘవన్ తారాబాయ్ అని వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఈ రోజు నేను ఒక వైద్యుని. ఓకే, ఇది ఏదైతే ఉందో 1800 రూపీస్, కానీ ఇది ఒక 3 నెలలు ఎంత అవుతుంది మా అంటే 3 బాటిల్స్ 3000, 3800, 4800, 5000 వేసుకుంటారు రౌండ్ గా. బ్లడ్ 3 నెలల కంప్లీట్ గా బ్లడ్ సెట్ అయిపోతుంది. ఒకసారి ఇది బుక్ చేసుకునే ప్రయత్నం ఆన్లైన్ కూడా మీకు ఆన్లైన్ కూడా పంపిస్తుంటాం. ఓకే, పంపిస్తా ఉంటారా? లైట్ గా ఉంటుందా, ఏవి ఉంటుందా? ఓకే, ఉప్పల్లో కూడా బోడుప్పల్ కదా,
బొడుపలు చాలా మంది వస్తారు, మీరు కూడా వస్తారు. ఓకే, బోడుపళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వాడి చూడండి, ఎందుకంటే న్యాచురలే కాబట్టి దీనివల్ల ఒరిగేది ఏమి ఉండదు పెద్దగా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ గురుగారు. అండ్ ఇవి కొంచెం డిఫరెంట్ అనిపిస్తా ఉంది. అసలు నేనేమనుకున్నానంటే మీరు ఎవరి దగ్గర తెచ్చుకొని మీరు ఒక్క పౌడర్ కానీ, లేకపోతే ఒక్క లేహ్యం కానీ, లేకపోతే ఒక క్యాప్సల్ కానీ, ఒక గుళిక కానీ మేము అన్ని మీ ఓన్ బ్రాండింగ్. ఓకే, ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. తీసుకునే ప్రయత్నం అంటే ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే బ్లడ్ అనేది ఇప్పుడున్న మేజర్ సమస్యలు ఏంటంటే బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది చాలా మందికి. 3 months, ఓన్లీ 3 months చెప్తున్నాడు. 3 months 3 bottles, నెలకు ఒక బాటిల్. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ టీ స్పూన్. ఓకే, హాఫ్ టీ స్పూన్ తినాలి. ఇది డైరెక్ట్ అరచేతులు వేసుకోవాలి, మెల్లగా బెల్లం సపరించినది సపరేయాలి. ఇది లేదంటే ఎలా లిక్విడ్ లో కూడా కలుపుకోవచ్చు, లేదు డైరెక్ట్ తినేసేయాలి. ఇది ఏ విధంగా ఉందంటే అన్ని రుచులు అంటారు కదా, అన్ని రుచులు ఉన్నాయి దీంట్లో. పుల్లగా ఉంది, ఒగరొగరు ఉంది. రుచులు ఉంటాయి. ఓకే,